అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గురించి ఒక వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుందండి. అది పచ్చ మీడియాలో విన్నప్పుడు మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. ఒకసారి ఈటీవీలో నరేంద్ర మోడీ గారు అన్నట్లు ఒక వార్త వాళ్ళు ప్రసారం చేశారు. ఒకసారి ఆ మాట వినండి. వైసీపీ సోషల్ మీడియా విమర్శలకు ధీటుగా బదులివ్వాలని ప్రధాని మోదీ సూచించారు. ఏపీ, తెలంగాణ బీజేపీ ఎంపీలకు ప్రధాని అల్పాహార విందు ఇచ్చారు. సుమారు అరగంట పాటు బీజేపీ ఎంపీలతో మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. సో మోదీ గారు తెలంగాణ, ఆంధ్ర బీజేపీ ఎంపీలతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న విమర్శల్ని ధీటుగా మనము బదులివ్వాలి అని చెప్పారన్నట్లు ఇటీవల చెప్పారు. ఇక్కడ విమర్శ అని మోదీ గారు ప్రస్తావించడం లేదో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో మాత్రం అద్భుతంగా పనిచేస్తుందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటే ఆర్గానిక్గా, నేను చెప్తాను కదండి ఎప్పుడు కూడా ఆర్గానిక్గా, ఆ విషయంలో కొట్టే వాళ్ళే లేరు. మా వాళ్ళు స్వచ్ఛందంగా అసలు ఏమీ ఆశించకుండా జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానంతో, ప్రేమతో వాళ్ళు పనిచేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇది 2 3 4 ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేను ఒకటే బలంగా నమ్ముతానండి. నా అనుభవంతో నేను ఈ గత 18 నెలలుగా చూసింది ఏంటంటే, యువత మరీ ముఖ్యంగా ఇప్పుడు ఓటు హక్కు వచ్చిన వాళ్ళు, డిగ్రీలు పూర్తి చేసిన వాళ్ళు, రాజకీయాలపై అవగాహన ఉండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తండోపతండాలుగా వాళ్ళు బయటకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు సపోర్ట్ చెప్తున్నారండి. వాళ్ళ సపోర్ట్ అన్నది చాలా పెద్ద సపోర్ట్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మా పార్టీ మొదలయ్యేదే వై అంటే యువజనుల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో కష్టపడి పనిచేస్తున్నారు, ఇష్టపడి పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. అండ్ నరేంద్ర మోడీ గారి నోటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా గురించి మాట వచ్చిందంటే చాలా సంతోషంగా ఉందండి. విమర్శ అనేది సహేతుకంగా ఉండాలి. విమర్శ అనేది ప్రభుత్వానికి చురకలు అంటించేది విధంగా ఉండాలి. విమర్శ అనేది 10 మందికి అవగాహన కల్పించేలాగా ఉండాలి. విమర్శ అనేది ప్రభుత్వాన్ని మేల్కొల్పే విధంగా ఉండాలి. అది చేయడంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు చెందిన మా పిల్లలు కానీ, లేకపోతే అనుభవం ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు అందరూ అండి సోషల్ మీడియాలో ఉండి ఖచ్చితంగా కష్టపడుతున్నారు. నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఆ మాట వినడం చాలా సంతోషం. రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా మేము కష్టపడతాం. నిన్న మహాన్యూస్ వంశీ చెప్పినట్లు 2 కోట్లు ఖర్చు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, 3 కోట్లు ఖర్చు పెట్టారంటారు. ఎవరికి డబ్బులు ఇవ్వరండి. ఎవరికి డబ్బులు ఇచ్చే కల్చర్ మా పార్టీలో లేదు. స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు ఉంటారు. అదే ఎక్కువ కాలం ఉంటుంది. ఈరోజు నువ్వు డబ్బులు ఇస్తే నేను మెసేజ్ పెడతాను, లేకపోతే ఒక పోస్ట్ పెడతాను, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నేను ఆగిపోతాను అనే బ్యాచ్ తెలుగుదేశం బ్యాచ్. అది మాకు సంబంధం లేదు. మా వాళ్ళు ఎప్పుడు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి పనిచేసే వాళ్ళే మా దాంట్లో ఉన్నారు. ప్రతి ఒక్క సోషల్ మీడియా సోల్జర్కి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. మీరే మన పార్టీ బలం. మన వాయిస్ గట్టిగా వినిపిద్దాం. మన వాయిస్ అన్నది ఒక సోషల్ మీడియాలోనే కాకుండా ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో బలంగా వినిపిద్దాం. మనం ఏమి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏమి మోసాలు చేయాల్సిన అవసరం లేదు. మన నాయకుడి పరిపాలనే మనకు కొండంత అండ. నాయకుడి మంచితనం మనం ప్రజల్లోకి తీసుకెళ్తే చాలు. మేము ఇది చేశాము అని చెప్పేసి ధైర్యంగా చెప్పుకునే పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అఫ్కోర్స్ అనేక కారణాలు, అది ఏంటన్నది ఇప్పుడు కూడా అంతుచిక్కడం లేదు. తొందరలోనే అన్ని వివరాలు తెలుస్తాయి. ఎలా వాళ్ళు గెలిచారు, ఎలా మెజార్టీలు వచ్చాయన్నది కూడా తెలుస్తుంది. 90% ప్రజలకు ఇప్పటికే అనుమానాలు ఉన్నాయి. తొందరలో ఏదో ఒక విధంగా బయటపడుతుంది. కానీ మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కష్టపడే వాళ్ళందరికీ ప్రధానమంత్రి మోదీ గారు అన్న మాటలు వాళ్ళు ఎంతగా ఆలోచిస్తున్నారో మనకు తెలియజేస్తాయి. కీప్ రాకింగ్. మీకు పార్టీ సపోర్ట్ ఉంటుంది, పార్టీ అండదండలు ఉంటాయి. మనమంతా కష్టపడి జగనన్న కోసం పనిచేద్దాం.